మనం ఒక అంశాన్ని ధ్యానించినాము. మరి ఎంతమందికి గుర్తుందో లేదో తెలియదు. ఎవరికైనా గుర్తుందా? పోయిన నెలలో మనం ఏం ధ్యానించామంటే ర్యాప్చర్, సంఘము ఎత్తబడుట గురించి కొంత మటుకు ధ్యానించాము. దాంట్లో మనము మొట్టమొదటిగా ఈ ప్రపంచంలో 3వ ప్రపంచ యుద్ధం ఒకటి జరగనై ఉన్నది. దాని కొరకు ప్రపంచ దేశాలన్నీ కూడా సిద్ధపడుతున్నాయని ధ్యానించాము ఒక అంశము. రెండో అంశం ఏంటంటే అదే సమయంలో సంఘము ఎత్తబడుతూ ఉంది. శ్రమల కాలంలో దేవుడు తన బిడ్డలను విడువడు. మనము రక్షింపబడుటకే దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడని ధ్యానించాము. ఆ సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరములు సంఘము మధ్యాకాశములో ఉంటుంది. మధ్యాకాశంలో ఒక విందు వాతావరణము ఏర్పడుతుంది. ఇక్కడ భూమి మీద మనమందరము దేవుని కొరకు చేసిన క్రియలను బట్టి, ఆయన కొరకు జీవించిన జీవితాన్ని బట్టి మన క్రియలన్నీ కూడా మధ్యాకాశంలో పరిశీలించబడతాయి. ఎవరి క్రియలైతే ఆ బలిపీఠం మీద నిలబడతాయో వారు బహుమానములు పొందుకుంటారు, జీతము పుచ్చుకుంటారని చూసాము. ఏంటి ఆ జీతము? ఒక 5 రకాలమైన కిరీటాలను గురించి మనము చూసాము. వారి తలలకు దేవుడు వారు ఈ లోకంలో జీవించిన జీవితాన్ని బట్టి కిరీటాలను బహుమానముగా ఇవ్వబోతున్నాడని కూడా మనము చూసి ఉన్నాం. అయితే అక్కడ ఏ క్రియలు చేయనివాడు ఎలా ఉంటాడు? ఏ క్రియలు వాని నిలబడకపోతే తన మట్టుకు వాడు రక్షింపబడతాడు, శిక్షింపబడడు. కానీ ఏమేర్పడుతుంది? ఒక నిరుత్సాహం ఏర్పడుతుంది. ఇంతకాలము నేను భూమి మీద ప్రభువుని ఎరిగి కూడా ఆయన కొరకు ఎలాంటి కార్యం చేయలేకపోయినాననే ఒక దుఃఖము అక్కడ ఏర్పడుతుంది అని మనం ధ్యానించి ఉన్నాం. అయితే ఒక చిన్న కథ చెప్పి మీకు ఈరోజు భాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాను. ఒక వ్యక్తి ఒకరోజు అడవిలోకి వెళ్ళినాడంట. అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి చూసినప్పుడు ఒక నది ఉంది. నది ఒడ్డు పైన ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు పైన అనేకమైన పక్షులు కూర్చొని ఉన్నాయంట. ఆ వ్యక్తి ఆ పక్షులను చూసి కింద చూసినప్పుడు అతనికి కొన్ని రాళ్ళు కనబడ్డాయి. ఆ రాళ్ళన్నీ ఏరుకొని ఆ రాళ్ళన్నీ ఏం చేశాడంటే ఆ పక్షులను కొట్టినాడంట. ఒక్కొక్క రాయి వేసి ఆ పక్షులను కొడదామని విసిరి వేస్తే ఆ రాళ్ళన్నీ కూడా ఆ నదిలో పడి కొట్టుకొని పోయినాయి. చివరికి అతని చేతిలో ఒకటే ఒక రాయి మిగిలింది. అప్పుడు ఆ రాయిని చూసి ఇది రాయి ఏదో మంచిగా కనపడుతుంది, అందంగా ఉందని ఆ రాయిని పట్టుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే మధ్యలో ఒక వ్యక్తి ఆయన కనపడి అరే ఏంటి రాయి ఆశ్చర్యంగా ఉందే, భలే ఉందే, చూపెట్టు అంటే ఆయన చూపెట్టినప్పుడు ఇది మామూలు రాయి కాదు, ఇది వజ్రపు రాయి. ఏం రాయి? ఇది వజ్రపు రాయి అన్నప్పుడు ఆ వ్యక్తి ఎంతో దుఃఖించాడు. అయ్యో, ఎన్ని రాళ్ళు నాకు దొరికితే అన్నీ కూడా నేను ఆ పక్షులను కొట్టి వ్యర్థం చేసుకున్నాను, అన్నీ నదిలో పడి కొట్టుకొని పోయాయి, అయ్యో నాకు ఒకటే మిగిలింది అని కొంచెం దుఃఖం అతనికి ఏర్పడ్డది. అయితే విశ్వాసుల జీవితంలో ఒక్కొక్క దినము ఒక్కొక్క వజ్రపు రాయి లాంటిదంట. దేవుడు మనల్ని ఈ భూమి పైన ఎన్ని సంవత్సరాలు పెట్టాడు, ఎన్ని దినములు పెట్టాడంటే అన్ని వజ్రపు రాళ్లను మనం ఏం చేస్తున్నామో పోగొట్టుకుంటున్నాం అన్నట్టు, వ్యర్థము చేసుకుంటున్నాం. ఎన్ని రాళ్లను మనం ప్రభువు కొరకు ఎన్ని దినములైతే మనం ప్రభువు కొరకు ఉపయోగిస్తామో అన్ని వజ్రపు రాళ్లను మనము సంపాదించుకున్న వారమవుతాము. పరలోకంలో మనకు బహుమానములు ఆ విధంగా కలుగుతూ ఉంటాయి. కనుక ప్రభువును నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని రాకడ అనేది చాలా సమీపముగా కనపడుతుంది. ప్రపంచ పరిస్థితులను మనము చూస్తే అది ఈరోజే జరగవచ్చు, రేపే జరగవచ్చు అన్నట్టుగా ఈ వాతావరణము ఏర్పడి ఉన్నది. అయితే మనకేందంటే హైదరాబాదులో ఉంటూ ఏం చేస్తున్నాం మనము? దమ్కా బిర్యానీ తింటూ ఈ లోకం ఎటుపోతే మాకేంది, ఏ దేశముడు ఉంటే మాకేంది, ఎవడు చస్తే మాకేంది, మేము సంపాదిస్తున్నాం, మేము తింటున్నాం, మేము మంచిగా ఉన్నాం.
అని మన ఆలోచన ధోరణిలో మనం ఉంటున్నాం. ఈ ఆలోచనను తీసివేసి ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాల. పరిశుద్ధమైన జీవితము జీవిస్తూ మనము ప్రభు కొరకు కార్యములు చేస్తూ పని చేస్తూ మనము జీవించినట్టయితే ఆయన వచ్చినప్పుడు మధ్యాకాశానికి ఎత్తబడతాం, బహుమానములను పొందుకుంటాం. అయితే ఈరోజు ధ్యానం కొరకు లూకా సువార్తకు వద్దాం. 21వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. మరియు ఆయన వారితో ఇట్లనెను, జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించును, ఆకాశము నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. ఏమండి, ఈ విషయము నాకు దరిదాపు 32 సంవత్సరాలు అయింది. ప్రభువుని అంగీకరించి 32 సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతూనే ఉన్నాను. కానీ ఈ విషయము ఈ మధ్య కాలంలోనే కొంచెం ఒక కొత్తగా అర్థము చేసుకోవడానికి ప్రభువు నాకు సహాయము చేసి ఉన్నాడు. ఇక్కడ ప్రభువు అంటున్నాడు, మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. ఎన్నో యుద్ధాలు ఈ భూమి మీద జరిగాయి, ఎన్నో సమాచారాలు మనం వింటున్నాం. ఎన్నో భూకంపాలు వచ్చాయి, ఎన్నో కరువులు వచ్చాయి, ఎన్నో తెగుళ్ళు వచ్చాయి. ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి కదా ప్రభు, ఇంకా రాలేదే నీ రాకడ అని నేను ఆలోచన చేస్తున్నప్పుడు ఈ మధ్య మీడియా ఎక్కువైపోయింది కదా, న్యూస్ బాగా చూస్తాను. నాకు పిచ్చి న్యూస్ అంటే ఈ యుద్ధాల గురించి, ఆ యుద్ధ ఆయుధాల గురించి మరి వింటూ ఉంటే ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. ఇక్కడ ప్రభువు ఏమంటున్నాడంటే, మీరు మొట్టమొదటిగా భూకంపములు కలుగును. ఏం కలుగుతాయంట? భూకంపము కాదు, భూకంపము వస్తూనే ఉంటుంది. భూకంపం వస్తుంది, అది కొంచెం నష్టం జరిగించి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడో 6 నెలలకో సంవత్సరానికో 10 సంవత్సరాలకో వస్తుంది. ఇక్కడ ప్రభు భూకంపం కాదు, భూకంపములు కలుగును అంటున్నాడు. భూకంపములు అంటే ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. భయంకరమైన పరిస్థితిలోకి ఈ లోకము వెళుతుంది. ఈ మధ్యకాలంలో మరి టీవీలో చెప్తూ ఉంటారు, న్యూస్లలో అనాలిసిస్ చేస్తూ ఉంటారు. ఒక మానవుడు అత్యాధునికమైన ఆయుధములను సమకూర్చుకొని ఉన్నాడు, రకరకములైన బాంబులను తయారు చేసుకొని ఉన్నాడు. ఆటం బాంబ్స్ అంట, హైడ్రోజన్ బాంబ్ అంట, కెమికల్ బాంబ్ అంట, ఆ తర్వాత బయోలాజికల్ బాంబ్స్ అంట, రకరకాలమైన వాటి పేర్లు అవి గుర్తుపెట్టుకోవడానికి కూడా మనకు కష్టం. వాటి పనితీరును గురించి చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే, ఆటం బాంబ్ అనేది చాలా భయంకరమైనది. ఒకవేళ సపోజు మన ట్యాంక్ బండ్ దగ్గర ఒక బాంబు వేసినారనుకోండి, ఆటం బాంబు వేస్తే అటు హైదరాబాద్ సిటీ, ఇటు సికింద్రాబాద్ సిటీ, సరౌండింగ్ 20 కిలోమీటర్ బాంబు వేసిన నుంచి సరౌండింగ్ 20 కిలోమీటర్ల వరకు ఏమి కూడా మిగలదంట. అంతా కూడా భస్మం అయిపోతుంది, అంతా కూడా బూడిదైపోతుంది. మనుషులు చచ్చిపోతారు, బిల్డింగ్లు కాలిపోతాయి, కార్లు కాలిపోతాయి, ఆస్తి కాలిపోతుంది, గడ్డి కూడా మిగలదంట. ఇంత భయంకరమైన బాంబులను సంఖ్య కూడా మీకు చెప్పాను కదండి, 12,512 బాంబులేమో అధికారికంగా ప్రపంచ దేశాలు తయారు చేసుకొని పెట్టుకున్నాయి. ఏమండి, అధికారికంగా అంటే ఇంకా లెక్కలేనివి ఎన్ని ఉన్నాయో తెలియదు. అధికారికంగా ఇన్ని బాంబులు తయారు చేసి పెట్టుకుని ఈ ప్రపంచాన్ని అంతటిని నాశనం చేయడానికి 100 బాంబులు చాలంట. ఏమండి, 100 బాంబులు చాలంటే ఈ 12,512 బాంబులు తయారు చేసి పెట్టుకున్నారు. మీరు ఆలోచించుకోండి, ఇవన్నీ పేలితే ఏం జరుగుతుంది ఈ ప్రపంచానికి? ఎంత భయంకరమైన సిచ్యువేషన్లో మనం ఉంటున్నాం. ఆ తర్వాత ఈ 20 కిలోమీటర్ల వరకు మొత్తం బూడిదైపోతే మరి అక్కడి నుంచి మొదలుకొని మరొక 10 కిలోమీటర్ల వరకు ఈ బిల్డింగ్లన్నీ కూలిపోతాయంట. ఆ సౌండ్కి బిల్డింగ్లన్నీ కూలిపోతాయి. మనుషులంతా కూడా ఈ కర్ణబేరీలు పగిలిపోతాయంట. చెవులో ఉండే కర్ణబేరీలు పగిలిపోయి రక్తము కారి చాలామంది చనిపోతారట. ఏమండి,
చాలామంది చనిపోతారు, బిల్డింగులు కూలిపోయి ఇంత భయంకరమైన నష్టం జరుగుతుంది. ఈ యొక్క బాంబులకు ఏం సామర్థ్యం ఉందంటే ఇవి భూకంపాలను సైతం సృష్టిస్తాయంట. ఏమండి, ఏం సృష్టిస్తాయి? భూకంపములను సైతము సృష్టించగల శక్తి వీటికి ఉన్నదంట. ఇవి కానీ నేల మీద వాడితే వీటితో ఈ నష్టంతో పాటు భూకంపములు వస్తూ ఉంటాయి. భూకంపములు అంటే ఎన్ని బాంబులు వాడితే అన్నిసార్లు ఒక్కొక్క దేశం ఒక్కొక్క దానిపైన వేస్తూ పోతే భయంకరమైన భూకంపములు కలుగుతాయి. ఈ బాంబులే కానీ సముద్రంలో పడవేస్తే సునామీలు పుడతాయంట, సైక్లోన్స్ ఏర్పడతాయంట. ఇంత భయంకరంగా మానవుడు సిద్ధపరుచుకొని ఉన్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు? తెగుళ్ళు, కరువులు. తెగుళ్ళు రెండవ అంశం ఏంటంటే తెగుళ్ళు పుట్టును అని అంటున్నాడు. ఈ తెగుళ్ళు ఎలా పుడతాయంటే, తెగుళ్ళు అంటే వైరస్. ఏమండి, మనం కరోనా వైరస్ ఎలా పుట్టింది? చైనా దేశంలో వుహాన్ ల్యాబ్లో ఏం లీక్ అయిందంట? అదేదో వైరస్ లీక్ అయ్యి ప్రపంచమంతా కూడా కరోనా వైరస్ పుట్టి ప్రపంచమంతా కూడా చాలామంది చనిపోయారు. ఎంత కష్టపడ్డామో, ఎంత ఇబ్బంది పడ్డామో మనకు తెలుసు. అయితే కొన్ని రిచెస్ట్ కంట్రీస్ ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఏది? దుబాయ్ అనేది చాలా ధనిక దేశం. ఆ దేశపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటిని చూసా, నాకు పలకడం రాదు, ఇంగ్లీష్ రాదు కదండి నాకు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ దేశంలో చాలా అధిక పెద్ద పెద్ద బుర్జ్ ఖలీఫా వంటి బిల్డింగ్లు, ఆ దేశంలో ఇట్లా కిరాణా కొట్లు ఉన్నట్టుగా ఏముంటాయి? బంగారపు షాపులు ఉంటాయంట. బంగారము ఆ దేశంలో చాలా చీఫ్, చాలా ధనం ఉంటుందని. చాలా రిచ్ కార్లన్నీ కూడా బంగారంతో చేయబడి చాలా రిచెస్ట్ కంట్రీస్ కొన్ని ఉన్నాయి. ఏది? ఒమాన్ అని, ఖతార్ అని, ఆ తర్వాత సౌదీ అరేబియా అని. ఇవన్నీ కూడా ఇటువంటి దేశాల పైన ఏం చేస్తారంటే ఆటం బాంబు వేస్తే వాడి వేసిన వాడికి ఏం లాభం లేదట, అంత బుగ్గి అయిపోతుంది కదా. అందుకొరకు ఈ దేశాలను నాశనం చేయడానికి బయోలాజికల్ వెపన్స్ లేకపోతే ఈ కెమికల్ బాంబ్స్ వాడతారట. ఈ బయోలాజికల్ బాంబులు ఏం చేస్తాయంటే ఆ వేసిన చోట పోయి కొన్ని పాయిజనస్ గ్యాసెస్ విడుదల చేస్తాయి అన్నట్టు. ఇక్కడ బాంబు వేస్తారనుకో, మనం ఉన్న వాళ్ళంతా ఇట్లనే కూర్చోండిపోతాం, కానీ మన శరీరంలో ఏముండదు? ప్రాణము ఉండదు. అటువంటి భయంకరమైన బాంబులు పడవేస్తారు. లేకుంటే ఒకటి ఏంటంటే ఈ వైరస్ పుట్టించే బాంబులు, కెమికల్ బాంబ్స్ అన్నాం కదా. ఈ బాంబులను వేస్తే కొన్ని రకాలమైన వ్యాధులు పుట్టి మనుషులందరూ చనిపోతారు, కానీ ఆస్తి నష్టము మాత్రము జరగదు. సమస్త ఆస్తి అట్లనే ఉంటుంది. మనం ఇది జకర్యా గ్రంథంలో చూడవచ్చు. మీరు చూడండి, మా రెఫరెన్స్ తీస్తే లేట్ అవుతుంది. 14వ అధ్యాయము 12వ వచనంలో ఈ కెమికల్ బాంబ్స్ గురించి రాయబడి ఉంది. ఈ రకంగా ఈ తెగుళ్ళు పుడతాయి ప్రపంచంలో, తెగుళ్ళు పుడతాయి. ఆ తర్వాత ఏమంటాడు? కరువులు. ఏముడతాయి? కరువులు. ఎప్పుడైతే ఈ యుద్ధం జరుగుతుందో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఖతం అయిపోతుంది, చాలా ఆస్తి నష్టం జరుగుతుంది, మానవునికి పని చేసుకోవడానికి ఉద్యోగం ఉండదు, చేతిలో డబ్బులు ఉండదు. అంతేకాకుండా ఈ యొక్క పంట పొలాలన్నీ కూడా నష్టం అయిపోతాయి. మనం అనుకోవచ్చు యుద్ధం అంటూ జరిగితే ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది యుద్ధము? ఏ పంజాబ్ బార్డరు, గుజరాత్ బార్డరు, జమ్మూ కాశ్మీర్ బార్డర్లో సైనికులు వాళ్ళు కొట్టుకుంటారు. మాకేంటి, హైదరాబాద్లో దమ్కా బిర్యానీ తింటాం, ఏంటండి తందూరి చికెన్ తిని బాగుంటాం, వాళ్ళు కొట్టుకుని మాకేంటి అనే పరిస్థితిలో మనం ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏమున్నాయంటే ప్రపంచ దేశాల దగ్గర బ్యాలిస్టిక్ మిసైల్, సూపర్ సోనిక్ మిసైల్స్ అని తయారు చేసుకొని ఉన్నారు. ఒకవేళ చైనాకు ఇండియాకు కానీ యుద్ధం అయితే చైనా వాడు టిబెట్ మీద నుంచి ఆ సూపర్ సోనిక్ మిసైల్స్ లేకుంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అంట, అవి 10,000 కిలోమీటర్ రేంజ్ అంట. వాటి 10,000 కిలోమీటర్ దూరం వెళ్ళి ఆ సిటీ మీద పడిపోతుంది. చైనా వాడు అక్కడ నుంచి బ్యాలిస్టిక్ మిసైల్ను ప్రయోగిస్తే హైదరాబాద్ సిటీ, చెన్నై సిటీ, బెంగళూరు సిటీ, ఢిల్లీ సిటీ ఏదేదైతే మెయిన్ ఉన్నదో ఆ సిటీల పైన అంతా కూడా వారు ఉపయోగించి మనుషులందరినీ చంపేస్తారంట. అట్లే ఈ మిసైల్స్ ఉపయోగించడం ద్వారా
మనం యుక్రెయిన్, మీరు న్యూస్ చూస్తే మీకు చాలా అర్థమవుతుంది. యుక్రెయిన్ దేశము ఎంత పంట పండే దేశం అంటే, అది మంచి ఆహారము పండించే దేశము. ఇప్పుడు ఆ పొలాలన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి. ఆహారము ఆ దేశము మన ఇండియాకు కూడా సప్లై చేస్తుందంట ఫుడ్. ఇప్పుడు ఆ సప్లై బంద్ అయిపోయింది. ఆహారము కొరత ఏర్పడి ఉంది. ఇంత భయంకరంగా ఏంటి, కరువులు, మనిషికి తినడానికి తిండి లేనంత కరువులు ఈ యొక్క యుద్ధాల ద్వారా ఏర్పడబోతున్నాయని ప్రభువు చెప్తూ ఉన్నాడు. 4వ అంశం ఏమంటున్నాడు? కరువులను తటస్థించును, ఆకాశము నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. ఏమండి, ఆకాశంలో ఏం పుడతాయంట? మహాభయోత్పాతములు, గొప్ప సూచనలు పుడుతుంటాయి. ఈ వాక్యం అర్థం చేసుకోవడానికి మరొక వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనము. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును. ఏమండి, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. ఏమండి, ఇప్పుడు మనము ఏం చూస్తున్నాము? ఆకాశంలో ఏమున్నాయి? శాటిలైట్స్ ఉన్నాయి. ఏమున్నాయి? శాటిలైట్స్ అనేటివి చాలా దేశాలు అన్నీ కూడా వాటి ఆ దేశాల శాటిలైట్స్ అనేది ఆకాశంలో వదిలేరు. అవి ఏం చేస్తున్నాయి? అవి భూమి చుట్టే తిరుగుతూ ఉంటాయి. భూమి చుట్టే తిరుగుతూ ఏం చేస్తున్నాయి? ఇవి ఎర్త్కి, భూమికి, వాటికి కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకుని, మనకు ఫోన్ కాల్ రావాలంటే ఫస్ట్ నేను ఫోన్ చేశాను అనుకో, నా ఫోన్ కాల్ ఆ శాటిలైట్కి కనెక్ట్ అయ్యి మీకు వస్తుంది. లేకుంటే ఆ టీవీ రావాలంటే ఫస్ట్ అక్కడ కనెక్ట్ అయ్యి మీ ఇంట్లో టీవీ వస్తుంది. సమస్తం టెక్నాలజీ అంతా కూడా ఎక్కడ నడుస్తుంది? ఈ శాటిలైట్స్ ద్వారా నడుస్తుంది. ఈ శాటిలైట్స్ ద్వారా ఈ టెక్నాలజీ నడుస్తుంది. ఈ గొప్ప గొప్ప ధనిక దేశాలు ఇవి కేవలం ఈ టెక్నాలజీ కోసమే వాడతలేరంట. ఈ రష్యా, అమెరికా, ఈ జపాన్ అనే దేశాలు ఏం చేశాయంటే ఈ శాటిలైట్స్లో కూడా ఏం పెట్టుకున్నాయి? ఈ మిజైల్స్లను భద్రపరుచుకొని ఉన్నాయంట. బాంబులను ఆ శాటిలైట్స్లో నింపుకొని ఉన్నాయి. అవి భూమితో పాటు తిరుగుతూ ఉన్నప్పుడు, యుద్ధం అంటూ జరిగినప్పుడు ఏం చేస్తే చాలా సులువుగా ఏ దేశం పైన అంటే ఆ దేశం పైన తన ఒక బాంబులను జార విడుస్తాయంట. ఇవి ఏం జరుగుతాయంటే, ఒకవేళ ఈ ఒకటి ఆ శాటిలైట్స్ ఆకాశంలో బ్లాస్ట్ అయిపోతే ఆ పదార్థాలంతా కూడా మొత్తం ఫెలాయించిపోయి, ఏమంటాం తెలుగులో, విస్తరించిపోయి ఏమైపోతాయంట, సూర్యుని ఒక సూర్యరశ్మిని లేకుంటే ఈ చంద్రుడి నుంచి వచ్చే కాంతిని అడ్డుకొని చీకటి ఏర్పడుతుందంట భూమి పైన అంతా కూడా. మరి ఇదే కరెక్ట్ అని నేను చెప్పడం లేదు. ఈ కొత్త ధ్యానాంశంలో ఇలా వచ్చింది, ప్రకృతి విపత్తు కూడా కలుగుతుందేమో నాకు తెలియదు. ఇవన్నీ కూడా జరిగే సంభవాలు మరి ఈ రీతిగా ఉన్నాయని మీకు చెప్తూ ఉన్నాను. ఈ రకంగా ఈ శాటిలైట్స్ అన్నీ కూడా ఈ పేలిపోయి మరి ఈ భూమి మీద మొత్తము చీకటి కమ్మేస్తుంది. అంటే ఆకాశం నుంచి వాటి యొక్క ఏం పడతాయి, ఏమంటారు వాటి తుకుడాలు, స్క్రాప్ అంతా కూడా ఈ భూమి పైన మండుతూ పడుతుంది. ఇది కొత్తగా నేను ఈ అంశాలు ధ్యానిస్తే ఏందో దేవుడు నాకు సాయం చేస్తాడో ఏం చేస్తాడో తెలియదు. కానీ ఈ కొత్తగా చైనా వాడు ఒక ఇది తయారు చేసుకున్నాడు. ఏంటంటే వాడు కూడా శాటిలైటే తయారు చేసుకున్నాడు. ఏం శాటిలైట్ అంటే అది ఆకాశంలో ఉండే శత్రు దేశాల శాటిలైట్స్ అన్నిటిని కూడా లేజర్ బీమ్ ద్వారా ఒకటేసారి 7 దిక్కుల నుంచి అటాక్ చేసి ఈ శత్రు శాటిలైట్స్ అన్నిటి కూడా ఏం చేస్తాడు, అటాక్ చేసి భస్మము చేసేస్తాడంట. ఆయా దేశాలకు ఏముండకూడదు, కమ్యూనికేషన్ సిస్టమ్ను ఖతం చేసేదానికి స్టార్ వార్స్ అని మొన్ననే పేపర్లో వచ్చింది, సాక్షి పేపర్ నా దగ్గర కటింగ్ ఉంది, మీరు కావాలంటే చూడండి. ఈ రకంగా ఏమి దేవుడు ఎప్పుడు చెప్పాడు ఈ విషయాలన్నీ మనకు? యేసు ప్రభు
2000 సంవత్సరాలు ముందు చెప్పిన విషయాలు ఇప్పుడు మనకు ఎంత సులువుగా అర్థమవుతుందో, ఎట్లా మనకు ఇవన్నీ కూడా కనపడుతున్నాయో. మరి ఇవన్నీ కనపడినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మన జీవితాలను కట్టుకునే వారమై ఉన్నాం, మరి ఎంతగా దేవుడి కొరకు మనము జీవించే వారముగా భయపడవలసిన అవసరత ఎంతో ఉన్నది. చూడండి, మరొక విషయం చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 34-35 వచనం చదవండమ్మా. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచము మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక్క తిరుగలి విసురుచుందురు, ఒకతే కొనిపోబడును, ఒకతే విడిచిపెట్టబడును. చాలమ్మా. ఇక్కడ ఇటువంటి భయంకరమైన యుద్ధ పరిస్థితి ఏర్పడుతుంది ఈ భూమిపైన. 3వ ప్రపంచ యుద్ధం పెడితే ఇటువంటి భయంకరమైన స్థితి ఏర్పడుతున్నప్పుడు ఏమవుతుందంటే సంఘము ఎత్తబడుతుంది. దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఇది ఇద్దరు ఒక మంచం మీద, బహుశా భార్య భర్తలు కావచ్చు. ఒకవేళ భర్త రక్షింపబడి ఉంటే భర్త మధ్యాకాశానికి వెళ్ళిపోతాడు, భార్య విడవబడుతుంది. ఒకవేళ భార్య రక్షింపబడి ఉండి భర్త రక్షింపబడకపోతే భార్య ఎత్తబడుతుంది, భర్త విడవబడతాడు. ఇద్దరు స్త్రీలు లేకుంటే ఆఫీస్లో మనం 4 క్లోజ్ ఫ్రెండ్స్ పని చేస్తుంటే అందులో ఇద్దరు రక్షింపబడి ఉంటే వారు ఇద్దరు ఎత్తబడతారు, ఇద్దరు విడవబడతారు. ఈ సంఘంలో మనం అందరం కూర్చొని ఆరాధిస్తున్నాం. ఇందులో మీలో కొందరు రక్షింపబడకపోతే రక్షింపబడిన వాళ్ళు ఎత్తబడతారు, రక్షింపబడని వారు ఇక్కడనే విడవబడతారు. ఇటువంటి పరిస్థితి జరగబోతుంది ప్రపంచంలో. ఇది మహా అద్భుతంలోకెల్లా ఒక అద్భుతం, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే సంఘటన, మునుపు ఎన్నడూ జరగని సంఘటన జరగబోతుంది ప్రపంచంలో. ఇక్కడ ఇటువంటి భయంకరమైన పరిస్థితి, సంఘం ఎత్తబడినప్పుడు అంత్యక్రీస్తు బయలుపరచబడతాడు. 6వ అధ్యాయం ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రమును కనబడెను, దాని మీద ఒకడు విల్లు పెట్టుకొని కూర్చుండి ఉండను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుచు బయలు వెళ్ళెను. ఈ తెల్లనిది ప్రపంచంలో దేనికి వాడతామంటే శాంతికి సాదృశ్యంగా వాడతాం. ఏమండి, ఈ వచ్చే ఏమంటారు యాంటీ క్రైస్ట్ ఎలా వస్తాడంటే శాంతి దూతగా వస్తాడు, దానికి సూచనగా. ఇప్పుడు శాంతి దూతగా వచ్చిన వాడి చేతిలో ఏముంది? విల్లు పట్టుకొని ఉంటా, అంటే యుద్ధము చేసే ఒక సామాగ్రి అతని చేతిలో ఉంది. నువ్వు శాంతికి వచ్చిన వాడికి నీ చేతిలో యుద్ధ సామాగ్రి ఎందుకో మీరు ఒకసారి ఆలోచించడం. వాడు శాంతిగా అంటే ఏం చూపిస్తున్నాడు? నేను చాలా పవర్ఫుల్, యుద్ధం చేసి మిమ్మల్ని స్వాధీనపరచుకోగలను, కానీ నేను యుద్ధాన్ని కొనడం లేదు, శాంతిని కోరుకుంటున్నానని ఒక శాంతి దూతగా ఏమైపోతాడు? అంత్యక్రీస్తు వస్తాడు. అప్పటికి కూడా ప్రపంచానికి ఏమి తెలియదు వీడు అంత్యక్రీస్తు అని. ఏమండి, అప్పుడు వాడు ఈ శాంతి దూతగా వచ్చి ఒక ప్రపంచంలో ఒక ఇది ఉంది, ఒక ఎజెండా ఉంది, ఏలియన్ ఎజెండా. ఏమది? గ్రహాంతర వాసులు పరగ్రహము నుంచి మన భూమిపైకి వస్తున్నారని ఎప్పటి నుంచో వింటున్నాను. నేను 30 ఏండ్ల నుంచి వింటూ ఉన్నాను. ఈ రోజుల్లో మరీ ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. గ్రహాంతర వాసులు వచ్చారు, ఏమంటారు దాన్ని, వాళ్ళు వాడే షిప్ని ఏమంటారు? స్పేస్ షిప్, ఫ్లయింగ్ షిప్,
రకరకాల పేర్లతోటి పిలువబడుతున్నాయి. మేము ఇక్కడ చూసాం, ఫ్లయింగ్ షిప్ని చూసాము. అమెరికాలో ఒక ప్రాంతమే ఉంది, ఏరియా 52 ఏమో అంటారు. ఆ ఏరియాలో గ్రహాంతర వాసులు ఉన్నాయి, అక్కడికి వచ్చిపోతారు. రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో ఆ పక్కన పెడితే, సైతానుడు ఇక్కడ ఈ ఒక సబ్జెక్టుని వాడుకుంటాడంట. ఈ ఒక పరిస్థితిలో వాడు ఏం చెప్తాడంటే, ప్రపంచంలో మనం ఇంతవరకు ఏం చేసామో మనం కొట్టుకున్నాం, మనము యుద్ధం చేసి ఎంతో నష్టపరుచుకున్నామయ్యా. మనమైతే ఏదో కొట్టుకొని చచ్చినాము, కానీ ఇప్పుడు యుద్ధము మరొక స్టెప్కి వెళ్ళిపోయింది. ఇది మనకు కాకుండా గ్రహాంతర వాసులకు మనకు యుద్ధం ఉన్నది. ఈ ప్రపంచంలో మనము కొట్టుకొని చచ్చే కన్నా మనం అందరం ఒకటిగా ఉండి ఇట్టే తప్ప వారిని మనము ఎదుర్కోలేము. మనమందరం కలిసిపోదాం, ఒక నాయకుడిగా ఏర్పాటు చేసుకుందాం, ఒక దేశముగా ఉందాం, మనము వాళ్ళని వెదిరిద్దామని ఏం చేసుకుంటాడు వాడు? శాంతి దూతగా వస్తాడు. వచ్చి ఈ ప్రపంచాన్ని అంతటిని తన గుప్పెట్లోకి వాడు తీసుకోబోతున్నాడు. ఈ ఒక సబ్జెక్ట్ని వాడుకొని తీసుకొనబోతూ ఉన్నాడు. వీడు రాగానే ఏం చేస్తాడంటే, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1-2లో ఉంటుంది, చదవకండిలేండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ ఏం చేశాడంటే, ఇశ్రాయేలీలతో 7 సంవత్సరములకు ఒప్పందం చేసుకొని వాడు ఏం చేస్తాడంట, ఇశ్రాయేలీలో యెరూషలేము మందిరము నిర్మించడానికి అనుమతిస్తాడు. ఏమండి, ఎంతో ఆ స్థలాన్ని ఏముంది ఇప్పుడు, అల్-అక్సా మాస్క్ ఉంది, డోమ్ ఆఫ్ రాక్ అక్కడ ఉంది. ఎవరిది? ముస్లిం వాళ్ళది. దాన్ని ముట్టుకోవడానికి వీలు లేదు. కానీ వీడు ఒక సంధిని ఏర్పాటు చేసి ఏం చేస్తాడు, ప్రపంచానికి శాంతిదూతగా బయలుపరచబడి ఇశ్రాయేలీలతో ఒప్పందం చేసుకొని ఆ మందిరము కట్టడానికి వీడు అనుమతిస్తాడు. ఈ ప్రపంచంలో 2 రకాల ఇది కూడా ఉంది. ఆ యాంటై క్రైస్ట్, ఇది ట్రూ అని కాదు, ఇది సత్యం, ఇది నమ్మండి అని నేను అనట్లేదు, అవకాశాలు ఉన్నాయని 2 వ్యక్తులను మీకు చూపెడతా. ఏమండి, మొట్టమొదటిగా ట్రంప్ ఈ యాంటీ క్రైస్ట్ కావచ్చు. ఎట్లా కావచ్చు అంటే, ఈయన ఏం చేస్తాడు, శాంతి దూతగా వస్తాడు వచ్చేవాడు. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు, యుద్ధాలు వద్దు, నాకు యుద్ధాలు వద్దు, యుద్ధాలను ఆపేయండి, యుక్రెయిన్ రష్యాకు శాంతి కావాలి, యుద్ధాలు ఆపేయండి, ఇజ్రాయేల్కు ఇరాన్ ఈ దేశాలకు శాంతి కావాలి, యుద్ధాలను ఆపేస్తా అంటున్నాడు. ఏమండి, ఈయనే కాదు, మీరు ఆ యాంగిల్లో అవకాశం ఉన్నది అంటున్నాం. యుద్ధం ఆపుతాని ఒక శాంతి దూతగా ప్రస్తుతము బయలుపరచబడుతూ ఉన్నాడు. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కూడా యుద్ధము చేసి చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాడు. అతడు చాలా సైనికులను పోగొట్టుకున్నాడు, ఆస్తులు నష్టమైపోయినాయి, ఆయుధాలు అయిపోయినాయి, బయట మాత్రం గంభీరంగా కనపడుతున్నాడు. కానీ లోపల ఆయన కూడా యుద్ధం ఆగిపోతే బాగుండు అనే పరిస్థితిలో ఈయన కూడా ఉన్నాడు. ఎవరు? పుతిన్. ఈ పరిస్థితుల్లో మరి ఎట్లా ఈ అవకాశం ఉంది అంతే. ఇతడు శాంతిదూతగా ఒకటి కనపడుతూ ఉన్నాడు. రెండవది ఏంటంటే, వచ్చి ఆ యాంటీ క్రైస్ట్ ఎవరైతే ఉన్నారో అతడు ఏం చేస్తాడు, ఇజ్రాయేలుకు ఫేవర్గా ఉంటాడు. ఏమండి, ఈ ట్రంప్ ఏం చేస్తాడు, ఇజ్రాయేల్కి ఫేవర్గానే ఉన్నాడు. టెల్ అవీవ్ నుంచి తన రాజధాని ఎక్కడ మార్చాడు, యెరూషలేముకి మార్చినాడు. ఇజ్రాయెల్కి ఫేవర్గా ఇతడు అవకాశాలు ఉన్నాయి అంతే, ఇతడే ఉంటాడని ఏం లేదు. రెండవది ఎలాన్ మస్క్. ఏమండి, ఎలాన్ మస్క్ కూడా అవకాశాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఈ వచ్చే యాంటీ క్రైస్ట్కి ఏముండాలి, రాజకీయ నాలెడ్జ్ ఉండాలి, ఈ సమస్త టెక్నాలజీ తన గుప్పెట్లో ఉండాలి. బైబిల్లో ఒక వర్డ్ ఉంది, నువ్వు పక్షిరాజు గూడంత ఎత్తున నీవు ఇల్లుని నిర్మించుకొని అక్కడ ఉన్నా నేను అక్కడ నుంచి నిన్ను పడవేస్తా అంటున్నాడు ప్రభు. ఈ ఎలాన్ మస్క్కి ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయో ప్రపంచ దేశాల కంటే ఎక్కువ అతనికి ఉన్నాయంటే. ఒక ప్రైవేట్ వ్యక్తి అంత అతని టెక్నాలజీ చేస్తే ప్రపంచం ఆశ్చర్యపోతూ, ప్రపంచము ఒక మనుషుల మెదడులో ఏం పెడుతున్నాడు, అతడు ఒక చిప్పును పెడుతున్నాడు. ఆ చిప్పు ద్వారా అతడు సమస్తమును కంట్రోల్ చేస్తున్నాడు. ఆ మనిషికి ఏం బిమారి, ఏం అనారోగ్యాలు ఉన్నాయో కనుక్కోవచ్చు అంటున్నాడు. మరి ఆ చిప్పు ద్వారా ఒక మనిషిని కంట్రోల్ చేయొచ్చు అనుకుంటాడు. వారి థాట్స్ని కూడా తెలుసుకోవచ్చని అతడు ఎన్నో మీకు అందరూ తెలుసు ప్రయోగాలు
చేస్తూ ఉన్నాడు. ఈ రకంగా ఈ టెక్నాలజీ, ఈ రాజకీయ, మళ్ళీ కొత్తగా ఏంటంటే రాజకీయ దీంట్లో అతడు ఎంటర్ కూడా అయ్యాడు. అంటే అవకాశాలు ఉన్నాయి అంతవరకే. మీరు ఈ జేమ్స్ ఇట్లా చెప్పాడు వీళ్ళని, అది దాన్ని అంటలేను, అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాను అంతే. ఈ రకంగా వీరు కూడా ప్రపంచ దేశంలో అవకాశాలు ఉన్నాయని మనము తెలుసుకుంటున్నాం. ఇప్పుడు దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24 నుంచి 26 వరకు మనం చూసినట్టయితే, చదవకండి, చదవాలా, వాటిని వివరించాలంటే టైం తీసుకుంటుంది. ఇక్కడ మరి దానియేలుకి ఒక కల కన్నాడు. దానియేలుకు దూత ఏం చెప్పాడంటే, మీ జనులకు 70 వారముల కాలము ఇవ్వబడుతుంది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 70 వారముల కల గురించి దానియేలుకు వివరించాడు. ఆ 70 వారంలో ఏం జరుగుతుందంటే, యెరూషలేము మందిరము మరలా కట్టవచ్చునని ఆజ్ఞ బయలుదేరినది మొదలుకొని అభిషిక్తుడైన యేసుక్రీస్తు ప్రభువు వచ్చి ఆ సిలువ పైన మరణించు వరకు 69 వారములు పడుతుంది అన్నాడు. ఏమండి, సులువుగా అర్థం చేసుకోవాలంటే ఇది ఏమంట, యెరూషలేము మందిరం ఎప్పుడు ఎవరు కట్టించారు? కోరేషు మొదలుకొని, కోరేషు ఆజ్ఞాపించాడు యెరూషలేము మందిరం కట్టవచ్చని. ఆ కాలం మొదలుకొని ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయేంతకు ఎంతైంది? 69 వారముల కాలము జరిగింది. ఒక్క వారము ఆగి ఉన్నది. ఆ ఒక్క వారపు కాలమే ఈ 7 సంవత్సరాల శ్రమ కాలము. 7 సంవత్సరముల శ్రమకాలం అని గుర్తుపెట్టుకోండి. ఆ 7 సంవత్సరాల కాలం ఎప్పుడు ఆరంభించబడుతుంది? సంఘం ఎత్తబడాలి, అంత్యక్రీస్తు బయలుపరచబడాలి. ఈ 7 సంవత్సరములు శ్రమకాలము. అందులో 3.5 సంవత్సరాలు శ్రమకాలం అంటే 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం అంట. ఏంటా? మహాశ్రమల కాలం. ఆ కాలంలో మనుషులు ఏమనుకుంటారంట, అరే చచ్చిపోతే బాగుండు, ఈ జీవితం జీవించడానికన్నా చచ్చిపోతే బాగుండు అని చావును వెతుకుతారంట. కానీ చావు కూడా రాదట. దేవుడు చావును కూడా ఆపేస్తాడంట ఆ కాలంలో. మరి ఎలా జరుగుతుందో మనకు తెలియదు, కానీ బైబిల్ ప్రకటన గ్రంథంలో చెప్తుంది. 6 నుంచి 16వ అధ్యాయం వరకు ఈ శ్రమకాలాల గురించి మనము తెలుసుకుంటున్నాం. 6వ అధ్యాయం 9వ వచనం వరకు మనం చూసినట్టయితే ఏం జరుగుతుందంటే, ఈ ఒక్క 6వ అధ్యాయము మొదలుకొని, మొదటి వచనం మొదలుకొని మరి 9వ వచనం వరకు ఈ సాతాను చేసే హింస గురించి రాయబడి ఉంది. ఇతడు ఏం చేస్తాడంటే, అక్కడ మనం ఏం చూస్తామంటే విడువబడి 9వ వచనంలో ఏం చూస్తాం? 6వ అధ్యాయం 9వ వచనంలో ఇప్పుడు మనం ఒక మాట అనుకున్నాం కదా, ఇంతమంది ఈ సంఘంలో మనం ఏం చేస్తున్నామో దేవుడిని ఆరాధిస్తున్నాం. ఇందులో ఎవరైతే రక్షింపబడ్డారో వారు క్రీస్తు మధ్యాకాశానికి వస్తే వారు వెళ్ళిపోతారు, రక్షింపబడని వారు ఇక్కడనే విడువబడతారు. ఏమండి అనుకున్నామా? ఇప్పుడు ఈ క్రైస్తవులు ఏం చేయబడతారు అనుకుంటున్నారు మీరు? ఒకవేళ నాకు ఈ క్రైస్తవుడు వద్దు, యేసు ప్రభు వద్దు, నీవే నా దేవుడు అని సైతానికి ముక్కి ఈ లోకంలో కలిస్తే పర్వాలేదు, వాడుగా ఒప్పుకోకపోతే ఏమవుతారో? హతసాక్షులు చేయబడతారు, వారి తలలు నరకబడతాయి. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. ఈ మాట అక్కడ వర్తబుల్. ఏమండి, అంతము వరకు సైతానుడు పెట్టే శ్రమలకు తాళుకొని నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఎన్ని శ్రమలని అనుభవిస్తాను, నా ప్రభువుని నేను విడిచిపెట్టనని నా చనిపోయే వరకు నమ్మకంగా ఉండి చచ్చిపోతే వాడు రక్షింపబడతాడు. ఆ కాలంలో రక్షణ పొందడం అంటే అంత ఈజీ కాదు. ప్లీజ్ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కాలంలో రక్షణ పొందడం చాలా ఈజీ. ఏం చేయాలి రక్షణ పొందాలంటే? నీ ఆస్తి అంతా సంఘానికి రాసేయాలా? నీ నెల నెల జీతం మొత్తం ఇచ్చేయాలా? ఏం చేయాలి? ఏం చేస్తారు చెప్పండి? బోరు కొడుతుందా? ఆపేద్దామా? ఏం చేయాలి? రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే ఏం చెప్పరేమండి? యేసుక్రీస్తుని నమ్మాలి హృదయంలో.
యేసుక్రీస్తే నిజమైన దేవుడు, నా పాపముల కొరకు ఆయన వచ్చాడని విశ్వాసం ఉంచి సాక్ష్యం ఇచ్చి బాప్తిజం తీసుకోవాలి. అంతే, సింపుల్ పని. నువ్వేమవుతావు? రక్షింపబడతావు, ఎత్తబడే గుంపులో ఉంటావు. లేదు నేను చూస్తాను రేపు ఏమవుతుందో ఇంకా ఉంటానంటే, ఒకవేళ విడవబడితే ఆ మహాశ్రమ కాలానికి ఎవడు తట్టుకోలేడు అన్నట్టు. ఎవడు అంత ఓపిక ఉండదు. చాలా తక్కువ మంది ఆ కాలంలో రక్షింపబడతారు. వాడు పెట్టే హింసలకు మనం లొంగిపోక తప్పదు. ఇప్పుడే లొంగిపోతున్నాం మనం తిండికో నిద్రకో. చాలామంది 8 గంటలకు చర్చ అంటే 9 గంటల దాకా పండుకునే వారు ఉన్నారు. రక్షింపబడాలి. ఎంత సులువైన పద్ధతి. ఈరోజు దేవుడు మనకు ఇంకా మన చేతిలో ఉంది. రక్షణ అనేది మన చేతిలో ఉంది. ఒకవేళ మీలో ఎవరైనా రక్షింపబడకపోతే ఇదే అనుకూలమైన ఇది మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం. ఉండొచ్చు, లేకపోతే రేపు నువ్వు ఉంటావో ఉండవో తెలియదు, రేపు నీకు అవకాశం దొరుకుతుందో లేదో తెలియదు. కనుక రక్షింపబడటము ఇక్కడ ఈజీ, ఆ కాలంలో అంతా ఈజీ కాదు. రక్షింపబడాలంటే ఏం చేయాలి? ప్రాణము పోగొట్టుకున్న వాళ్ళు. తన ప్రాణము దక్కించుకున్నవాడు దానిని పోగొట్టుకొనును. దానిని పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొను. కనుక ఆ కాలంలో రక్షణ అనేది అంత కష్టం. తర్వాత 6వ అధ్యాయము ప్రకటన గ్రంథం 12వ వచనంలో నుంచి మనం చూసినట్టయితే ఇంతవరకు సాతానీయ శ్రమలు చూస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి 6వ అధ్యాయం 12వ వచనం మొదలుకుంటే అక్కడ దేవుని ఉగ్రత కుమ్మరించబడట మనము చూస్తాం. ఏమండి, దేవుని సహోదరు ఎవరో ఆరాధించింది ఏంటంటే ఆ ముద్రలు విప్పినవాడు అని. ఆ దేవుడు ఏం చేశాడు? ఆ కాలంలో 7 ముద్రల తీర్పును మనం చూస్తాము, 7 బూరల తీర్పును మనం చూస్తాము, 7 పాత్రల తీర్పును ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఎటువంటి శ్రమ ఐగుప్తు దేశంలో, ఐగుప్తు దేశంలో ఎటువంటి భయంకరమైన శ్రమలు ఆ ప్రజలు చూశారో, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రజలంతా కూడా అంతకంటే మహాభయంకరమైన శ్రమలను చూడబోతున్నారు. దేవుని ఉగ్రతను చూడబోతూ ఉన్నారు. మీరు చదువుకుంటే అర్థమవుతుంది. అక్కడ ఆకాశంలో నుంచి ఏం పడతాయంట? ఏమంటారు ఈ బర్ఫ్లను? స్నో కాదమ్మా, అది మంచి వడగండ్లు. సహోదరి కరెక్ట్ చెప్పింది. వడగండ్లు వడగండ్లు పడతాయంటే ఎంత ఉంటాయో తెలుసా మీకు? ఎంత ఉంటాయి? ఇంత ఉంటాయి. ఇప్పుడు పడేవి ఇంత ఉంటాయి. ఆ శ్రమల కాలంలో పడే వడగండ్లు 40 కిలోల నుంచి 80 కిలోల వడగండ్లు పడతాయంటే, ఇంత పెద్ద రాయి నీ నెత్తి మీద పడుతుంది, ఏమవుతావు? భయంకరమైన వడగండ్లు పడతాయి. ఈ శాటిలైట్స్ అన్నీ కూలిపోయి నక్షత్రంలో వలె రాలుతాయి. ఉల్కాన్ ఏమంటారు? ఆస్ట్రాయిడ్స్ భూమిపైనకి కాలుతూ రాలిపోతూ ఉంటాయి. ఈ సముద్రంలో పడిపోయి నీళ్ళన్నీ నదుల మీద పడిపోయి ఈ నదులంతా కూడా ఏమైతే మాచిపత్రి చేదైపోతాయంటే మనుషులకు తాగడానికి నీళ్లు కూడా ఉండవు. మనుషులకు తాగడానికి నీళ్లు కూడా ఉండవు. భయంకరమైన తెగుళ్ళు పుడతాయి, మనుషులకు గాయములైతాయి, తెగుళ్ళు పుడతాయి, వైరస్సులు పుడతాయి, తినడానికి తిండి ఉండదు, యుద్ధములు జరుగుతూ ఉంటాయి. ఇంత భయంకరంగా దేవుని ఉగ్రత కూడా కుమ్మరించబడుతుంది ఆ కాలంలో. సూర్య చంద్రుల కాంతిని కూడా ఆపేశాడంట దేవుడు. నీవు గాలి పీల్చాలంటే గాలిని కూడా ఆపేశాడంట. అది కూడా ఉంది బైబిల్. ఏం చేస్తారు? 4 దూతలు 4 పక్కల నిలబడి వాయువులను కూడా ఆపేశారంట. ఎంత స్వేచ్ఛగా గాలి పీలుస్తున్నామో కదా మనం ఇప్పుడు. ఎంత స్వేచ్ఛగా దేవుడు ఫ్రీగా ఇచ్చినాడు మనకు. మన బ్రదర్ అంటున్నా ఢిల్లీ ప్రాంతంలో పొల్యూషన్ ఎక్కువైపోయింది బ్రదర్, అక్కడ ఆక్సిజన్ కూడా అమ్మే పరిస్థితి ఏర్పడవచ్చు. దేవుడు వాటర్ బాటిల్ లాగా ఆక్సిజన్ బాటిల్ కట్టుకొని పీల్చుకోవాలి. మన ముక్కుకి అది పెట్టుకొని, సహోదరి కవితకు తెలిసి హాస్పిటల్లో ఎలాగ పెడతారు ఆక్సిజన్, ఇట్లా ముక్కుకి పెట్టి పండబెడతారు, పీల్చుకుంటూ ఉండాలి. అట్లా మనం అందరం ఏం చేయాలి? సిలిండర్ ఈ వీపు కట్టుకొని ముక్కుకు పెట్టుకొని పోవాలి. ఆడ పైన
ఆస్ట్రోనాట్స్ లాగా ఆకాశంలో వాళ్ళకు ఉంటుంది కదా బొమ్మలాగా. ఇవన్నీ ధ్యానించండి. మీరు ప్రకటన గ్రంథం నోట్ చేయండి. ఎటువంటి శ్రమలు వస్తాయి ఈ భూమికి. నీళ్ళు రక్తముగా మారిపోతాయి, నీళ్ళు చేదైపోతాయి, గాలిని పీల్చలేము. పోని చచ్చిపోదామేమైనా ఆత్మహత్య చేసుకోదామంటే ఆ చావును కూడా ఆపేసే రోజులు వస్తాయట. చావలేవు, బ్రతకలేవు. ఏంటి భయంకరమైన నరకము చూడబోతూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక ఇటువంటి మహాశ్రమల కాలము మరి యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు జరుగుతుంది. కనుక ఈ 3.5 సంవత్సరాలు అయినాక ఈ ప్రపంచం అంతా ఏమవుతుందంటే వన్ నేషన్ అంట. ఈ ప్రపంచమంతా కూడా ఒకటే దేశంగా మారబోతుంది. ఒక వన్ నేషన్ అన్నట్టు. ప్రపంచాన్ని అంతటి కూడా ఒకడే పరిపాలిస్తాడు. ఏకచక్రాధిపతి సాతానుడు మొత్తము ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. వన్ ప్రెసిడెంట్. ఆ తర్వాత వన్ రిలీజియన్. ఏమండి, హిందూ, ముస్లిం, బుద్ధ్, జైన్ ఇవన్నీ లేకుండా ఏమండా వన్ రిలీజియన్ ఉండాలి అంతే. రూల్ వన్ రిలీజియన్ ఒకటే మతం ఉండాలి భూమిపైన. అదంతా ఏ మతము? సాతానీయ మతము. చీలీ దేశంలో, అమెరికాలో చీలీ దేశంలో వాళ్ళు పోరాడుతున్నారంట, మాకు సాటానిక్ వర్షిప్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి అని. అమెరికాలో ఒక దేశంలో ఇప్పటికే పోరాడుతూ ఉన్నారంట, మాకు అనుమతి ఇవ్వండి, మేము సాటానికి చర్చులు కట్టుకోవాలని. మరి కొత్తగా మనం చూసాము వాటి రిప్లేస్మెంట్ ఏఐ రోబోలు వచ్చేసాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్ వచ్చేసాయి. అవి మనుషుల్లాగా ఉంటున్నాయి. వాటి మళ్ళీ చెప్తాను నేను. అవి వన్ రిలీజియన్. ఆ తర్వాత వన్ కరెన్సీ. ఏమన్నా ప్రపంచం అంతా ఏముండాలి? ఒకటే కరెన్సీ ఉండాలి. ఇక్కడ రూపాయ, అక్కడ డాలరు, అక్కడ దీనారు, అక్కడ యూరోప్లో యూరో, ఈ రకంగా వాడుతూ ఉన్నాం కదా. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క మనీ వాడుతున్నాం. కానీ ఇవన్నీ పోయి ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకటే కరెన్సీ వాడాలి. మొన్న మీరు చూసారా, బ్రిక్స్ ఒక సమిట్ జరిగింది. బ్రిక్స్ అంటే బ్రెజిల్, ఆర్ ఫర్ రష్యా, ఐ ఫర్ ఇండియా, సి ఫర్ చైనా, ఎస్ ఫర్ సౌత్ ఆఫ్రికా. ఈ 5 దేశాలు ఒక మీటింగ్ పెట్టుకున్నాయి. ఆ మీటింగ్లో ఏం చేర్చుకుంటే, ఈ అమెరికా పెత్తనం మన పైన ఎక్కువైపోతుంది, ఈ డాలర్ మనకొద్దు, మనమంటూ ఒక కొత్త కరెన్సీని సృష్టించుకుందామని ఒక ఎగ్జాంపుల్ కూడా వాళ్ళు ఒక నోటుని ప్రింట్ చేశారు. దానిపైన, ఆ నోటు పైన ఇండియాది ఏముంది? తాజ్మహల్ ఉంది. బ్రెజిల్ది యేసుప్రభుది లియో డి జెనెరో ఒక సిలువ గుర్తుంటారు కదా, దాన్ని పెట్టారు. అట్లా రకరకాల ఆయా దేశాల ఒక్కొక్క సింబాలిక్స్ ఆ నోటు మీద పెట్టి ఉన్నారు. అయితే ఇవంతా ప్రపంచం చూడండి, బైబిల్లో రాయబడినవన్నీ కూడా ఏ విధంగా నెరవేరుతూ పోతున్నాయి, ఏ విధంగా ప్రపంచం సిద్ధపడుతుందో వన్ కరెన్సీకి ఏర్పడుతుంది. అలాగనే వన్ ప్రాఫిట్. ప్రపంచం అంతటికి ఒకే ప్రాఫిట్ ఉంటాడు. 6వ ప్రకటన గ్రంథం 16-13లో అది కూడా మనము చూడవచ్చు. అబద్ధ ప్రవక్త అని ఆయనను బైబిల్ బోధిస్తుంది. సరే, ఈ రకమైన పరిస్థితులు ప్రపంచమంతా ఏర్పడబోతూ ఉన్నాయి. మరి సాతానుడు 9వ అధ్యాయం ప్రకటన, ఇది దానియేలు ఒక మాట చూసి మనము ధ్యానించుదాం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనం దయచేసి చదవండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యములు నిలిపివేయును, హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగు జరుగును. ఏమనుకున్నాం మనం? 1 వారమునకు 1 వారపు కాలము మిగిలిపోయింది. 69 వారాల కాలంలో అయిపోయినది. 69 వారాలంటే 69 ఇంటూ ఎంత?
7 కాదు, దాన్ని క్యాల్కులేట్ 432 సంవత్సరాలు ఎంత వస్తుంది అంటే ఒక వారమునకు 7 సంవత్సరాలు, 7 సంవత్సరాలు ఇంటూ అదే కరెక్ట్ 69. మనం క్యాల్కులేట్ అంత కాలము జరిగిపోయింది. ఇప్పుడు 7 సంవత్సరముల కాలం ఒకటి మిగిలిపోయింది. ఆ కాలమునకు వాడు ఏం చేస్తాడట, ఒక వారమునకు అనేకులకు సిద్ధపరచుకుంటాడు, ఇశ్రాయేలీలతో ఒప్పందం చేసుకుంటాడు. 3.5 సంవత్సరం తర్వాత వాడు ఏం చేస్తాడు, ఆ అగ్రిమెంట్ని బ్రేక్ చేస్తాడు అన్నట్టు. ఆ అగ్రిమెంట్ని బ్రేక్ చేస్తాడు. వాడు ఏం చేస్తాడు, మందిరము ఇశ్రాయేలీలకు ఏం అలవాటు, మందిరం కడతారు, వాళ్ళు ఏం అర్పిస్తారు దేవునికి, నైవేద్యము బలిని అర్పిస్తారు. వాళ్ళ యూదుల ఒక అలవాటు. వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు మందిరంలో నైవేద్యమును బలిని ఆపివేస్తాడు అన్నట్టు. వాడు 7 సంవత్సరాల ఒక నిబంధనను 3.5 సంవత్సరాలకి విరగ్గొట్టబోతూ ఉన్నాడు. దీనిలో చూడండి 11వ అధ్యాయము దానియేలు గ్రంథం 36వ వచనంలో చూడండి. ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాట్లాడను, ఉగ్రత సమాప్తియగు వరకు వృద్ధి పొందును. ఆ రాజు ఏం చేస్తాడంట, తననే దేవుడిగా ప్రకటించుకొని దేవాది దేవుని కూడా లెక్క చేయడంట, గర్వముగా మాట్లాడతాడు అని ఇక్కడ రాయబడింది. ఇంకా మనం చూసినప్పుడు 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడగు పాప పురుషుడు బయలు పడితేనే కానీ ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించచ్చు, దానికి అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడనని తన్ను కనపరుచుకొనొచ్చు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరుచుకొనకు ఇయ్యకుడి. ఏమండి ఏమంటారా, ఎవరునో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనడి. ఓకేనా, ఇది జరుగుతుంది. వాడు సాతాను ఒక ఆది నుంచి వాని అభిలాష ఏంటి, వాడు దేవుని స్థానంలో కూర్చొని దేవుడు ఎలాగ మహిమ పొందుతున్నాడో అంత మహిమను పొందుకోవాలని వాడు ఇష్టపడ్డాడు, పడద్రోయపడ్డాడు. వాని ఆశ ఈ లోకంలో ఈ రకంగా వాడు తీర్చుకొనబోతున్నాడు. ఏం చేస్తాడు వాడు, ఆ దేవుని ఆలయంలో యెరూషలేములో ఆ దేవుని ఒక నైవేద్యమును బలిని ఆ మందాసమును అక్కడున్న ఉపకరణములు అన్నిటి తీసేసి వాడు ఆ మందిరములో కూర్చొని నేనే దేవుడని నన్ను ఆరాధించండి, అంతేకాకుండా ప్రపంచంలో ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో ఒకవేళ మనం ఇక్కడ విడవబడితే ఈ మందిరంలో ఈ రకంగా మనం ఆరాధించుకోలేం. ఇక్కడ ఏం పెట్టబడుతుంది, ఆ సాతానుడి ఒక విగ్రహము ఇక్కడ స్థాపించబడుతుంది. మనం అందరం ఏం చేయాలి, ఆ విగ్రహానికి మొక్కాలి, ఆ విగ్రహాన్ని సాతాను విగ్రహాన్ని పూజించాలి. ప్రతి మందిరములో, ప్రతి హిందూ గుడ్లలో, ప్రతి మస్జిద్లో ఎక్కడెక్కడ దేవుడు అనబడుతుందో, ఎక్కడ ఏ ఆరాధన జరుగుతుందో అక్కడంతా కూడా వాని ప్రతిమలు పెట్టబడతాయి. ఏం ప్రతిమలు అవి, రోబోట్స్ అన్నట్టు. రోబోట్స్ ఈ కాలంలో రోబోట్స్ వచ్చినాయి. అవి మానవుడిగా ఉంటాయి. వాటికి ఎంత నాలెడ్జ్ అంటే మనందరినీ కలుపుకున్న అంత నాలెడ్జ్ ఉండదు. అంత నాలెడ్జ్ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది, 800 కోట్ల మంది ఉంటే 800 కోట్ల మంది బయోడాటా వాని చిప్పులో ఉంటుంది అన్నట్టు, మెదడులో. ప్రతి మానవుని వాడు గుర్తుపడతాడు, ప్రతి మానవుని ఒక బయోడాటా వాని దగ్గర ఉంటుంది. కనుక వాడు అన్నిటినీ ఎదిరించి తన్ను తాను దేవుడిగా బయలుపరుచుకుంటాడని మరి ఎంతో చక్కగా పౌలు
రాసి ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో కొన్ని చూద్దాము, టైం అవుతుంది, నా మీద కూడా ప్రెషర్ ఉంది ముగించాలని. కొన్ని ఒక 10 నిమిషాల్లో ముగించుకుందాం. కొన్ని విషయాలు చూద్దాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 14 నుంచి మనం ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. 14 వచనం చదవండి. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. అదేం బలవంతం చేస్తుంది? నాకు ప్రతిమ తయారు చేయాలి, ప్రతిమలు తయారు చేసి ప్రతి మందిరములో ఆ ఒక ప్రతిమ పెట్టబడాలని ఫోర్స్ చేస్తుంది. ఎందుకంటే అధికారం వాని చేతిలో ఉంటుంది. ప్రపంచమంతా ఒక దేశంగా మారుతుంది. ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, సాతానే ఈ ప్రపంచాన్ని ఏళ్తాడు. అధికారం వాని చేతిలో ఉంటుంది, మిలిటరీ వాని చేతిలో ఉంటుంది, పబ్లిక్ ఒక డాటా అంతా వానికి ఉంటుంది. వానికి సూపర్ పవర్స్ ఉంటాయి గనుక వాడు బలవంతం చేస్తూ ప్రతి మందిరములో ప్రతి చోట వాని యొక్క ప్రతిమలో పెడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఏమంటాడు? మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లు. ఏమండి, విగ్రహాలు ఏడైనా మాట్లాడింది చూసారా మీరు? ఏదో మందిరానికి, గణేష్ మందిరానికి పని గణేష్జీ బాత్కరు అంటే మాట్లాడతాడా? మాట్లాడు. కానీ ఈ ప్రతిమ ఏం చేస్తుందంట? మాట్లాడుతుంది. అంటే స్పష్టంగా మనకు తెలిసిపోతుంది ఏ ప్రతిమ ఇది. రోబోట్ అన్నట్టు, ఏఐ రోబోట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు గూగుల్లో కొట్టండి, ఏఐ సోఫియా అని కొట్టండి, ఒక అందమైన అమ్మాయి మీకు వచ్చి మీతో మాట్లాడుతుంది. మీరు అడగండి ప్రశ్నలు. ఇప్పుడు మనం అలెక్సా అంటాం కదా, అలెక్సా టీవీలో న్యూస్, అలెక్సా లైట్స్ ఆన్ అంటే ఏం చేస్తుంది? అది టెక్నాలజీ అన్నట్టు. ఈ ప్రతిమకు మాట్లాడేనట్టు మనకు ఎంత సులువుగా అర్థమవుతుంది చూడండి. ఎంత ప్రపంచంలో మనం ఎంత ధన్యులం ఈ కాలంలో ఉండేది. మంచి మంచి బైబుల్ పండితులు బైబుల్ అంతటిని కూడా కంఠస్థం చెప్పగలిగిన వారికి కూడా తెలియదు ఈ విషయాలు. వాళ్ళ కాలంలో లేవు కదా, ఎలా జరుగుతుంది అనుకున్నారు. కానీ ఎంత సులువుగా అర్థమవుతుంది. ఏఐ ప్రతిమ ఏంటంటే ఆ మృగమునకు మాట్లాడినట్లు, ఆ మృగముకు ప్రతిమకు నమస్కారము చెయ్యువారిని హతము చెయ్యినట్లు, చెయ్యని వారిని హతము చెయ్యినట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడును. ఆ మృగంకి ఎటువంటి అధికారం ఉంటుంది? నువ్వు వంగి నమస్కారం చేసి పూజ చేయకపోతే ఏం చేస్తుంది? ఆ మృగము నిన్ను చంపేస్తుందండి. ఆ మృగానికి లోబడకపోతే ఆ మృగముకు నిన్ను చంపే అధికారము కూడా ఉందంట. ఆ కాలంలో ఆ మృగంకు ఎట్లుంటుంది? మనుషులను బ్రతికించే పవర్స్ కూడా ఉంటాయంట. మరి ఎట్లుంటాయో మనకు తెలియదు. బ్రతికించే పవర్స్ కూడా ఉంటాయంట. ఆ తర్వాత ఏమంటాడు? కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వాతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి మీదనైనను ముద్ర వేయించుకొనున్నట్లు, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. ఆ మృగానికి ఎంత పవర్స్ ఉన్నాయి చూడండి. ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఆల్రెడీ మన బయోడేటా అంతా కూడా ఎక్కడ వెళ్ళిపోయింది? కంప్యూటర్లో నిక్షిప్తమైతే. మీరు ఆధార్ కార్డు చేసుకున్నారు కదా, ఆధార్ కార్డులో మీ పేరు, మీ ఏజు, మీరు ఉండే ఇల్లు, అడ్రస్ అన్నీ కూడా ఇచ్చారు. అన్నీ కూడా మీ ఆధార్ నంబర్ కొట్టగానే కంప్యూటర్ చెప్తుంది. మన బయోడేటా ఆల్రెడీ ప్రపంచంలో ఉండే ప్రతి వ్యక్తి బయోడేటా కంప్యూటర్లో ఉంది. కనుక వాడు ఏం చేస్తాడంట? ఇప్పుడు మనం ఆధార్ కార్డు అవి ఇవి వాడుతున్నాం, పాన్ కార్డు, ఇవన్నీ చెప్పినాను నేను, అంత టైం లేదు, మళ్ళీ ఒకసారి వివరంగా మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా బయోడాటా ఆల్రెడీ కంప్యూటర్లో. వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు మనం సెల్ ఫోన్కి వాడుతున్నామే ఒక చిప్పు, సెల్ ఫోన్లో ఆ చిప్పు పెట్టి మనం మాట్లాడుతున్నాం, వాడుతున్నాం. అట్లా ఈ బయోడాటా, మీ ఐడెంటిటీ సపరేట్గా కార్డు పెట్టుకొని అది పెట్టుకొని ఇది పెట్టుకొని ఎందుకయ్యా బాబు, ఇవన్నీ గోలవద్దు. ప్రతి మనిషికి మీరే మీ బయోడాటా.
మీ ఒంటిలో ఒక చిప్పు వేయబడుతుంది. అది ఎంత ఉంది ఆల్రెడీ, అది కూడా ప్రపంచంలో తయారై ఉంది. కొన్ని దేశాలు వాడుతున్నారు. కొన్ని దేశాలు జంతువులు ఎక్కడైనా పోగొట్టుకొని పోతే వాటి గుర్తింపు వరకు జంతువులకు వేస్తున్నారు. కొందరు మనుషులు కూడా వేసుకుంటున్నారు. ఏమండి, అది బియ్యపు గింజ అంతా ఒక చిప్పు ఉంది. దాన్ని ఏం చేస్తారు, ఇంజెక్షన్ ద్వారా మన ఒంటిలో ఇంజెక్ట్ చేస్తారు. అది ఎక్కడ సూట్ అవుతుందంట, మన ఇక్కడికైనాను, నొసటి మీదనైనాను, లేకపోతే కుడి చేతి మణికట్టు మీదనైనా అది వేయబడుతుంది. దాని ద్వారా ఏంటంటే ప్రతి వ్యక్తి ఒక ఇన్ఫర్మేషను ఆ వ్యక్తి దగ్గర ఉంటుంది. ఆ వ్యక్తి మాట ఆ చిప్ ద్వారా ఏం జరుగుతుంది, ఎలాన్ మస్క్ రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు అని చెప్పాను కదా. ఆ చిప్పు ద్వారా ఏం చేస్తుంది, మనం ఎక్కడున్నామో తెలుస్తుంది, మనం ఏం ఆలోచిస్తున్నామో, మన ఆలోచనలు కూడా తెలుస్తాయి. మనం ఏం చేస్తున్నామో తెలుస్తుంది, మనం ఏం మాట్లాడుతున్నామో తెలుస్తుంది. ప్రతి ఇన్ఫర్మేషను ఆ సైతానికి, ఆ ఏఐ ప్రతిమకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ చిప్ ఉంటేనే వాడు కండిషన్ ఏం చేస్తాడు, ఆ కాలంలో నీ బ్యాంక్ కార్డు, ఏటీఎం కార్డు, లేకుంటే గూగుల్ పే ఇవన్నీ వాడే అవసరం లేదు. ఆ చిప్ పెట్టుకొని నువ్వు ఆ పెట్రోల్ బంక్కి వెళ్ళిపోతే చాలు, నీకు ఎంత కావాలంటే పెట్రోల్ పోసుకో, వెళ్ళిపో, అంతే. ఆ చిప్ ద్వారా అది ఓపెన్ అయిపోతుంది, నువ్వు పెట్రోల్ పోసుకోవచ్చు, నీ పైసలు ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి, నువ్వు వెళ్ళిపోతావు. ఆ చిప్ ఉంటేనే ఒకవేళ నీకు అనారోగ్యమైన సమస్య, మీరు ఇంగ్లీష్ సినిమాలు చూడరేమో పాపం, వాటిలో చూపిస్తుంటారు. ఒకవేళ ఆ చిప్ ఉంటేనే ఒక హాస్పిటల్లో ఎంటర్ చేయాలన్నా ఆ చిప్ ఉంటేనే ఆ డోర్లు ఓపెన్ అవుతాయి. ఆ చిప్ లేకపోతే ఆ డోర్లు ఓపెన్ కావు. అటువంటి భయంకరమైన ఆ చిప్పు వేసుకోకపోతే ప్రపంచంలో ఎవడు బ్రతకడం చాలా కష్టం. తిండి కూడా షాపులలో తిండి కూడా అమ్మరు వాడికి. ఏది కావాలన్నా ఆ చిప్పు. అంత భయంకరమైన రోజులు రాబోతూ ఉన్నాయి. యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు ఇంత భయంకరమైన సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. కనుక జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి భయంకరమైన పరిస్థితిలో ఏమండి మనం ఏం చూద్దాం, ఇంకొంచెం టైం పట్టేలాగుంది కదా. ఇటువంటి భయంకరమైన పరిస్థితిలో ప్రపంచం ఏర్పడుతుంది. ఈ ఇశ్రాయేలీలు ఏం చేస్తారంటే వీళ్ళను వ్యతిరేకిస్తారు. ఎప్పుడైతే విగ్రహము పెట్టమంటాడో ఇజ్రాయేలీలు ఏం చేస్తారు, వ్యతిరేకించడము ఆరంభిస్తారు. ఎందుకంటే వారి ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడు, పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఎక్కడ దేని రూపమైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, దానికి సాగిల పడకూడదు, దాన్ని మొక్కకూడదని దేవుడు స్పష్టంగా చెప్పాడు. కానీ ఇప్పుడు వీడు వచ్చిన వాడు ఏం చేశాడు, అదే మందిరంలో తన విగ్రహం, అమ్మో ఏమయ్యామో మోసపోయినాం మేము వీడే మస్సియా అనుకున్నాము, వీడే మాకు సహాయం చేసేవాడు అనుకున్నాము, కానీ వీడే పెద్ద సైతానుడని వారి మనోనేత్రములు తెరవబడతాయట ఆ కాలంలో. అప్పుడు వారు వ్యతిరేకించడం మొదలుపెట్టినప్పుడు ఒక పెద్ద యుద్ధము జరుగుతుంది. అదే గోగు మాగోగు యుద్ధం అని బైబిల్లో చెప్తుంది. 38వ ఎజెకేల్ గ్రంథం, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి ప్లీజ్. 38వ ఎజెకేల్ గ్రంథంలో 38వ అధ్యాయంలో 7 వచనాల వరకు మనకు చెల్తే. రష్యా, గోగు అంటే రష్యా, మాగోగు అంటే మాస్కో. కొన్ని దేశాలు అక్కడ ఇవ్వబడి ఉన్నాయి. చూద్దాం రండి. దేవుని కొరకు ఒక 10 నిమిషాలు ఎక్కువ మీరు వెచ్చిస్తే ఏమవుతుంది, ఏం కాదు కదా, ఏమైనా అవుతుందా? ఎజెకేల్ గ్రంథం 38వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకు, గోగు అంటే రోష్ అంటే రష్యా, మెషేక్ అంటే మాస్కో, ఈ తుబాల్ అంటే టర్కీ. ఇవన్నీ దేశాలు ఏమైనా ఇప్పుడు మీరు చూడండి ప్రపంచంలో ఇవన్నీ ఒక్కటిగా ఉన్నాయి. టర్కీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది, యూరోపియన్ కంట్రీలో ఉన్నా కానీ టర్కీ ఎవరికి, ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది. ఇరాన్ పక్షంలో ఎవరు ఉన్నారు, రష్యా ఉంది, టర్కీ. అధిముఖుడవై
అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును మెషేకునకును తుబాలునకు అధిపతియగు గోగు నేను నీకు విరోధినై ఉన్నాను. ఈ గోగు అంటే నిన్ననే ఒక ఈయన చెప్తున్నాడు, ఇది ఒక సాతానుడికి సూచన. గోగు అంటే వీడు సాతానుడని మరి అతడు చెప్పాడు ఒక ఆయన. గోగుకు నేను నీకు విరోధినై ఉన్నాను, నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలమును తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములను ధరించు నీ రౌతులనందరినీ కవచములను డాళ్ళును ధరించి ఖడ్గములను చేత పట్టుకొని వారినందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసేదను. చూడండి ఇక్కడ ఏమంటాడు, గుర్రములు అంటే ఆ కాలంలో గుర్రములు యుద్ధ ట్యాంకులు లేవు కదా, ఆ కాలంలో ఏమంటారు దాన్ని, వార్ ట్యాంక్సా, వాటిని ఏమంటారు, గుర్రాలు ఆ కాలంలో అన్నారు. ఇప్పుడు ఏమన్నారు బ్రదర్, బ్యాటిల్ ట్యాంక్స్, యుద్ధాలను వాటిని చూస్తూ ఉన్నాం కదండి. ఈ కాలంలో అవి, ఆ కాలంలో బ్యాటిల్ ట్యాంక్స్ అంటే ఎవరికి అర్థమవుతుంది, అదే గుర్రాలని రాయబడ్డాయి. అవి ఆ ట్యాంక్స్ను వేసుకొని ఏం చేస్తారంట, నానా విధములైన ఆయుధములు ఉన్నాయంట వాళ్ళ దగ్గర. ఎవరి దగ్గర ఉన్నాయి, అమెరికా కంటే ఎక్కువగా అత్యాధునికమైన ఆయుధాలు ఎవరి దగ్గర ఉన్నాయి, రష్యా వాని దగ్గర. చూడండి వాక్యం అనేది ఇది ఎప్పుడు రాయబడింది, క్రీస్తుకు 500-600 సంవత్సరాల ముందు క్రీస్తే 2000 అంటే 2500 సంవత్సరాల ముందు రాశారు. అయినా ఎంత ఖచ్చితంగా రాశారు, ఎంత కరెక్ట్గా రాశారు అంటే, నానా విధములైన ఆయుధాలు ధరించువాడు నీతో కూడి. పారసీకపు దేశపు అంటే ఎవరు, ఇరాన్ ఎవరండి, ఇరాన్ పారసీకపు దేశపు వారిని, కూషీయులు పూతు వారినందరినీ, వీరంటే వీరు ఇథియోపియా, సోమాలియా, సూడాన్, లిబియా వీరందరూ కావచ్చు అంటారు. మరి ఏది కరెక్టో తెలియదు. కరెక్టేనా, హిస్టరీలో ఈ దేశపు వారు అంటున్నారు. ఏమండి, డాళ్లను శిరస్త్రాణమును వారినందరినీ నేను బయలుదేరదీసేదను. గోమేరును అతని సైన్యమందును, గోమేర్ అంటే జర్మనీ అంటున్నారు. ఏమంటున్నారంటే సౌతర్న్ రష్యా ఆరు జర్మనీ. ఉత్తర దిక్కుల నుండి తొగర్మాయును అతని, తొగర్మా అంటే అమెరికా అని అనుకుంటున్నారు. ఏమండి కరెక్టా, అమెరికా నేనైతే అదే విన్నా. అంత్య దినములలో ఆ యుద్ధానికి ముందు ఏం జరుగుతుంది అంటే, అమెరికా ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది కదా, అమెరికా కూడా శత్రువుగా మారిపోతుంది. ప్రపంచపు దేశాలు అన్నీ కూడా ఇజ్రాయేల్కి ఎట్టు కూడా సహాయం లేకుండా అయిపోయి ప్రపంచమంతా కూడా ఇజ్రాయేలు దేశము మీద పడబోతూ ఉన్నాయని మనకు ఇక్కడ అర్థమవుతూ ఉంది. మరి అమెరికానో మరి ఏదో మనకు అంత ఖచ్చితంగా తెలియదు, మనకేం తెలుసు, ఎవరో రాసిందే మనము చదువుకుంటాం కదా. ఇవన్నీ కూడా ఇశ్రాయేలు దేశం మీద కొడితే ఇశ్రాయేల్ ఏమైపోతుంది, ఏకాకిగా మారిపోతుంది, ఒంటరిగా నిలబడుతుంది. ఎన్ని దేశాలతో పోరాడుతుంది ఇజ్రాయేల్, పెద్ద పెద్ద దేశాలు, రష్యా, జర్మనీ, ఇరాను, ఇవన్నీ ఇంత పెద్ద దేశాలతో పోరాడాలంటే ఎంత కష్టమైన సిచ్యువేషనో ఒకసారి మీరు ఆలోచించుకోనండి. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఏమి జరుగుతుందో 2 విషయాలు మనం తెలుసుకొని ముగించుకుందాం రండి. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. మొట్టమొదటిగా జకర్యా గ్రంథము, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణను నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా
వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ఆ శ్రమ దేవుడు అనుమతిస్తాడంట. ఎందుకంటే ఇశ్రాయేలీల మనోనేత్రాలు కొంతకాలానికి మూయబడిందని బైబిల్ చెప్తుంది. ఎందుకు మూయబడింది? అన్యజనులమైన మనము రక్షణ పొందాలని వారి మనోనేత్రములకు గుడ్డితనం ఇంకా వారికి ఉన్నది. ఆ కాలంలో ఏం చేస్తాడంటే దేవుడు, ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఒంటరిగా అవుతుందో ఆ నల్లటి ముసుగును దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట, యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాము, ఆయన వస్తే ఆయనను ఏం చేస్తాము, మేము ఆయనను నమ్మకుండా ఆయనను సిలువ వేసి చంపేశాము. ఒకడు తన ఏక కుమారుని కొరకు, ఒక వృధా దంపతులు చాలా కాలం నుండి పిల్లలు పుట్టలేదు, పుట్టక ఒక పిల్లవాడు పుట్టాడు. అతను ఎంత అల్లారు ముద్దుగా వారు పెంచుకుంటారండి. అతడు యవ్వన కాలానికి రాయంగానే ఆ కుమారుడు చచ్చిపోతే ఆ తల్లిదండ్రులు ఎలా విలాపిస్తారు? వారి దుఃఖానికి మనము అట్లా ప్రలాపిస్తారంట ఇజ్రాయేల్. అయ్యో, దేవాది దేవుడే రక్షకుడిగా మా మధ్యకు వస్తే మేము ఆయనను చంపేశామే అని అప్పుడు దుఃఖించి గుండెలు బాదుకుంటారంట. గుండెలు బాదుకొని ఏం చేస్తారంట, 9వ వచనంలో 13:9 వారు సగం చదువుతున్నాను చూడు. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును, వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని. వారు కోల్పోయిన రిలేషను ఎలాగ ఏర్పడుతుంది. వారు ఎప్పుడు ఆ దుఃఖించుచు నిజంగా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు, వీరు నా ప్రజలు, ఆ ప్రజలు ఈయన మా దేవుడని వారి కోల్పోయిన బంధాన్ని తిరిగి ఏర్పడబోతుంది. ఈ 14వ వచనం 5వ వచనం వరకు చూస్తే వారు మొరపెట్టినప్పుడు ఎక్కడుంది యేసు ప్రభు? ఎక్కడున్నాడు? సంఘం ఎక్కడుంది? మధ్యాకాశంలో ఉంది. ఎప్పుడైతే వారు మొరపెట్టారో వారికి ప్రపంచంలో నలుదిశల నుంచి వారిపైన అటాక్ చేస్తారో, వారు ఈ చదవండి మీరు ఇంటికి వెళ్ళి, భయంకరమైన స్థితులు ఎక్కడ ఏర్పడతాయంటే ఇశ్రాయేల్ దేశంలో ఏర్పడతాయి. వారు తన ప్రాణములు హరిచేతిలో పెట్టుకొని పారిపోయే పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ దేవాది దేవుడు మధ్యాకాశంలో ఉన్నవాడు ఈ భూమిపైన అడుగు పెడతాడు. ఒలివ కొండపైన ఆయన దిగుతాడు. ఎప్పుడైతే ఒలివ కొండపైన ఆయన దిగాడో ఆ కొండ ఏమవుతుందంట, 2గా చీలిపోతుందంట. ముందు సముద్రము, వెనుక ఫరో సైన్యము. ఏమండి? ముందు సముద్రము, వెనక ఫరో సైన్యము. దిక్కుతోచని పరిస్థితిలో దేవుని ప్రజలు ఏం చేశాడు? దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చి పాయలుగా చేసి తన ప్రజలను సురక్షితంగా సముద్రాన్ని దాటించాడు. ఆ తర్వాత ఆ శత్రు సైన్యాన్ని సముద్రంలో ముంచివేశాడు. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను కదా, హిస్టరీ ఆల్వేస్ రిపీట్స్ అని చెప్తుంటాను. అది మరి ఒకసారి ఇశ్రాయేలీల పక్షంలో నెరవేరిపోతుంది. ఇప్పుడు ఇశ్రాయేలీలను కాపాడువాడు ఆయన ఒలివ కొండపైన దిగబోతూ ఉన్నాడు. ఒలివ కొండ చీలిపోతుంది. ఆ సముద్రంను దాటించినట్లు ఆ కొండకు అవతలుగా తన ప్రజలను దేవుడు దాటించబోతూ ఉన్నాడు. ఈ రకంగా తన ప్రజలను దేవుడు కాపాడుకొనబోతూ ఉన్నాడు. కనుక ఇది యేసుక్రీస్తు ప్రభువారి 2వ రాకడా. దేవుని చిత్తమైతే దీన్ని మరొకసారి మనము కంటిన్యూ చేద్దాం. ఇంకా ఉన్నాయి కానీ మరి